రేషన్ డీలర్లకి ప్రజా పంపిణీ బాధ్యతను తిరిగి అప్పగించినందుకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, మంత్రి నారా లోకేష్, పౌర సరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్కి రాష్ట్ర చౌకదారుల దుకాణదారులు సంఘాల సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు కోనపరెడ్డి, ఎస్పీ రామారావు ధన్యవాదాలు తెలిపారు. అయితే డోర్ డెలివరీ ఛార్జీలు పెరిగినందున డీలర్లకు కిలో బియ్యానికి ₹3 వరకు కమిషన్ పెంచాలని కోరారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వృద్ధులకు, దివ్యాంగులకు, అనారోగ్య బాధితులకు కూటమి ప్రభుత్వం డోర్ డెలివరీ ప్రారంభించి ప్రజలకు ఎంతో మేలు చేసిందన్నారు. డోర్ డెలివరీ నిమిత్తం అయ్యే ఖర్చు డీలర్లు భరించలేని పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి, సివిల్ సప్లైస్ మంత్రికి, పౌర సరఫరాల కమిషనర్ని కలిసి బియ్యం కేజీ ఒక్కంటికి ₹1 నుండి ₹3 పెంపుదల చేయవలసిందిగా వినతి పత్రం ఇచ్చినట్లు వివరించారు. సంఘం జనరల్ సెక్రటరీ మునగా గిరిజారావు, బీవీఎన్ సాయిరెడ్డి, నల్లా వెంకటేశ్వరరావు, నమ్మి వెంకటేశ్వరరావు, బాబీ, కొమ్మిశెట్టి వీర్రాజు, వి సూరిబాబు, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. డీలర్ల ద్వారా పంపిణీ పునఃప్రారంభించినందుకు కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మన రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి కూడా మా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఆయన మా గురించి అసెంబ్లీలో అడగడం, కమిషన్ కూడా పెంచడానికి కృషి చేస్తానని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆయనకు కూడా మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మా ముఖ్యంగా ఏంటంటే మేము డోర్ డెలివరీ వచ్చిన తర్వాత మాకు తూకం తీయడానికి ఒక మనిషిని పెట్టుకోవాల్సి వస్తుంది. అతనికి 5,000 నుంచి 6,000 దాకా ప్రతి డీలర్ ఖర్చు పెట్టవలసి వస్తుంది. కాబట్టి మాకు వచ్చి కమిషన్ ఇప్పుడు రూపాయి కమిషన్ అంటే 100 క్వింటాల వాళ్ళకి 10,000 వస్తుంది. కొట్టద్ది హెల్పర్ జీతం పోను డీలర్కి మిగిలిది ఏమి లేదు. మేము ₹3 కమిషన్ ఇమ్మనమని చెప్పి అడగడం జరిగింది. మరి ప్రభుత్వం దృష్టిలో కూడా పెట్టాం. అలాగే మనం విజయవాడ వరదలు వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా డీలర్లు అందరి తరపు నుంచి కూడా 3 కోట్లు విరాళం కూడా ఇవ్వడం జరిగింది. ఆ సందర్భంలో మన ముఖ్యమంత్రి గారిని కమిషన్ పెంచమని అడగడం జరిగింది. ముఖ్యమంత్రి గారు, మినిస్టర్ గారు, సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరినీ కూడా కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా సానుకూలంగా స్పందించి కమిషన్ పెంచడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. వాళ్ళు మాకు తెలిసిన సమాచారం ప్రకారంగా అయితే ₹160 నుంచి ₹2 వరకు పెంచుతా ఉన్నట్టుగా తెలిసింది. అయినా మాకు సరిపోదు కాబట్టి ₹3 పెంచమని చెప్పి మీ ద్వారా మేము అడుగుతున్నాం. మీరు కూడా ప్రభుత్వాన్ని తెలియజేయడంగా కోరుతున్నాం. అలాగే ICDS, MDM బిల్లులు పెండింగ్లో ఉండిపోయి ఆ బిల్లు కూడా త్వరగా ఇప్పించవలసిందిగా కోరుతున్నాం.